హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 6కే చాలా ఫ్లవర్స్ రాలిపోయినాయి వర్షం వల్ల. వర్షం పడకపోతే చాలా లేట్గా వస్తున్నాయి, కిందకి రాలిపోతున్నాయి 7-8 కలా. ఈరోజు 6కే రాలిపోయినాయి అన్నీ. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి ఈ కొమ్మకి. చామంతి మొక్కలు ఈ ఇయర్ అయితే చిన్నగా మొగ్గలు స్టార్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ కొమ్మలు పెట్టాను. చామంతి మొక్కలు ఎప్పుడైనా సరే హైబ్రిడ్ తీసుకోకూడదు నర్సరీలో. హైబ్రిడ్ మొక్కలు అప్పుడే వస్తాయి ఓన్లీ, ఇంకా సైడ్కి ఏం కొమ్మలు కూడా రావు సరిగా. చామంతి మొక్కలు ఎప్పుడైనా సరే నాటు మొక్కే అడగాలి. నాటు చామంతులు చాలా బాగా వస్తాయి. నేను ఎల్లో, వైటు, చిట్టి చామంతి ఎల్లో కూడా పెట్టాను. ఏ కలరో ఇప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. పెయింట్ బకెట్కి కలర్ వేసి పెట్టాను, అందులో ఉంది కొమ్మ. చిన్న మొగ్గలు అయితే వచ్చినాయి. అది ఎల్లో చామంచో వైట్ చామంచో ఏ ఫ్లవర్ అయిద్దో. కొన్ని మెరూన్ కలర్ కూడా పెట్టాను, చాలా బాగుంటుంది ఆ కలరు. నాటు చామంచులు ఊరికే అలా కొమ్మలు అలా వేసేసినా చాలు, కొంచెం ఎరువేస్తే చాలు. నాటు చామంతులు చాలా బాగా వస్తాయి. సైడ్కి ఎక్కువగా కొమ్మలు వేసుకుని పైన టిప్స్ కట్ చేస్తూ అలా మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు అవి కటింగ్ వేసేసి ఏదైనా ట్రేలో పెట్టుకున్న చిన్న మొగ్గలుగా ఉన్నప్పుడు, మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ఇంకా ట్రే అంతా బొకేలాగా ఫ్లవర్స్తో నిండిపోయిద్ది. చాలా బాగుంటుంది చూడటానికి. చామంతి మొక్కలు ఎప్పుడైనా నాటువే తీసుకుని పెట్టుకోవాలి. చిన్న కొమ్మైనా చాలు, బుషీగా వచ్చేస్తాయి. ఈ నవంబర్ డిసెంబర్లో బాగా వస్తాయి, జనవరి కూడా చాలా బాగా వస్తాయి. ఇయర్ మళ్ళీ ఇయర్ వచ్చిందంటే స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ అయితే మదర్ ప్లాంట్ ఎండిపోయినట్టు ఉంటుంది, కానీ సైడ్కి కొమ్మలు బాగా వస్తాయి చామంతి మొక్కలు. అలా ఎండిపోయినా వదిలేసేయాలి, అదేదో ఎండిపోయిందని పీకేయకుండా. మళ్ళీ వర్షం పడినప్పుడు మళ్ళీ కొత్త చిగురులతో చాలా బుషీగా వస్తుంది వర్షం వాటర్కి. ఈరోజైతే పారిజాతం ఫ్లవర్స్ బౌల్ నిండిపోయినాయి. ఈరోజు వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్నగా మల్లె మొగ్గల్లాగా ఎర్లీగా కోసాను. అయినా రోజు ఇప్పేసేయి, వర్షం వల్ల త్వరగా ఇప్పట్లేదు ఫ్లవర్స్, కొంచెం లేట్గా విప్పుతున్నాయి. ఈరోజైతే వర్షం ఏం లేదు, కానీ మబ్బు బాగా పట్టేసింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. మల్లె మొగ్గల్లా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు అల్లటానికి చాలా బాగా వస్తాయి. బాగా ఓపెన్ అయిపోయినాక అల్లటుంటే ఇంకా నలిగిపోతూ రెక్కలు ఇరిగిపోతూ ఉంటాయి. ఇలా మొగ్గలుగా హాఫ్ మొగ్గలుగా ఉన్నప్పుడు ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. అల్లటానికి కూడా చాలా బాగా వస్తాయి. అల్లేసుకుని కూడా వేసుకోవచ్చు దేవుడికి చక్కగా. కొంచెం తులసాకులు ఉన్నాయి, అవి ఇవి కలుపుకుని అల్లేసుకుని వేసుకోవచ్చు దేవుడికి మాల. ఈ వైట్ ఫ్లవర్స్కి కొన్ని పింక్ ఫ్లవర్స్ పెడితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈరోజైతే బ్లూ శంఖ్ ఫ్లవర్ ఒకటే వచ్చింది. ముద్ద శంఖ్ ఫ్లవర్స్, కనకాంబరాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ గుబురుగా ఉన్నాయని చాలా వరకు నేను ఇక్కడ టేబుల్ రోజెస్ అవి ఈ సంవత్సరం పువ్వులు అయితే ఎక్కువ రాలేదు, లాగేసాను అవన్నీ. ఇంకా నెక్స్ట్ తోటకూర జల్లేస్తాను. ఈ వర్షాలు కొంచెం తగ్గుతాయని చూస్తున్నాను. వర్షానికి తోటకూర చాలా డెలికేట్గా ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. 2 ప్యాకెట్స్ ఉన్నాయి, ఆన్లైన్లో తీసుకుని ఉంచుకున్నాను. ఇంకా అవి కొన్నన్నా జల్లేయాలి ఇప్పుడు. ఈ బౌల్ నిండిపోయింది, ఈ ప్లేట్లో పోస్తున్నాను. చాలా వచ్చినాయి ఈరోజు పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్. ఎండ టైంలో అయితే త్వరగా ఈ పారిజాతం ఫ్లవర్స్ రెడ్గా నలిగిపోయినట్లు అయిపోతాయి. కింద కూడా ఆ రోడ్డు పైన కూడా అతికిపోయి ఇట్లా నలిగినట్టు అవుతున్నాయి. కానీ ఇప్పుడు వర్షాలకి త్వరగా ఖరాబ్ అవ్వట్లేదు, చాలాసేపు ఫ్రెష్గా ఉంటున్నాయి దేవుడి దగ్గర పెట్టుకున్నా కానీ. ఈవినింగ్ వరకు చాలా బాగుంటున్నాయి ఈ ఫ్లవర్స్. ఒకటి వచ్చింది ముద్ద శంఖ్ ఫ్లవర్ అయితే. ఈ టబ్లో టమాటా మొక్కలు కొంచెం హైట్ అయినవి ఉంచేసాను, ఇంకా వాటిని నేను కదిలించకుండా. నారు పోసినప్పుడు వేరులతో సహా తీసి వేరే దానిలో పెడితే బాగా వస్తాయి. దానికి ఇంకా రూట్స్ వెళ్ళక ఒక 4-5 మొక్కలు అయితే తలకాయలు ఇరిగిపోయి నల్లగా అయిపోయి పీకేశాను. ఈ గోరింక ఫ్లవర్స్ ఈ లీవ్స్ చివరి కూడా గోరింకలాగా రెడ్గా అవుతున్నాయి. ఈ ప్లాంట్ ప్రత్యేకత, లీవ్స్ అలా రెడ్గా అవుతున్నాయి లాస్ట్లో.
కొన్ని అయితే సీడ్స్ నిలబడినాయి, కొన్ని ఏమో ఫ్లవర్స్ టచ్ చేస్తే రాలిపోతూ ఉన్నాయి. ఈ వర్షానికి కూడా కొన్ని రాలిపోయి కలర్ కూడా షేడ్ అయినాయి. స్టార్టింగ్ వచ్చిన ఫ్లవర్స్ కలర్ కొంచెం షేడ్ అయినాయి. ఇక్కడ ఉంది కాయ స్టార్ట్ అయింది. ఇక్కడైతే మిడిల్లో ఆరెంజ్ కలర్లో కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. 3 కలర్స్లో వచ్చినాయి. ఇంకా కింద కొన్ని చిన్న చిన్న డబ్బాల్లో సెల్లార్లో పెట్టాను నేను. చిన్న చిన్న డబ్బాల్లో సీడ్స్ వేస్తే అవి చిన్న మొక్కలకే ఫ్లవర్స్ వచ్చేసినాయి. లైట్ పింక్ వచ్చినాయి, కొన్ని పర్పుల్ వచ్చినాయి, కొన్ని రెడ్ కలర్ వచ్చినాయి, కొన్ని మొత్తం 4-5 కలర్స్తో బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. ఇప్పుడు ఈ దసరా అప్పటి నుంచి బాగా విప్పుతాయి ఈ ఫ్లవర్స్. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. ఇగోండి కింద సెల్లార్లో పెట్టాను అన్నాను కదా, చిన్న చిన్న డబ్బాల్లో ఎంత బాగా వచ్చినాయో. పర్పుల్, లైట్ పింక్, ఇవైతే రెడ్ కలరు. చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. వీటికి ఎరువులు కూడా ఏమీ లేదు, అయినా ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. మట్టి నేను కలిపేటప్పుడే ఎరువు కలుపుకుని కిచెన్ వేస్ట్ బాగా రెడీ అయింది కలుపుతాను. పచ్చిదేస్తే ఇంకా దోమలు వస్తాయి, మంచిగా ఉన్న ప్లాంట్స్ కూడా చచ్చిపోతాయి. ఆల్రెడీ నేను వంగ మొక్కకి లాస్ట్ ఇయర్ పచ్చిది తీసుకెళ్ళి వేసేసాను కుండీల్లో. అంతే, ఇంకా అది కిచెన్ వేస్ట్ రెడీ అయ్యేటప్పుడు ఆయిల్స్ కొన్ని రిలీజ్ చేస్తాయి కదా, ఆ ఆయిల్స్ వల్ల ఆ వేడికి ఆ వంగ మొక్క కాయలు కూడా కాస్తూ ఉండేది, మొత్తం చచ్చిపోయింది. చంపేశాను ఇంకా పచ్చిది వేసేసి. అప్పటి నుంచి అనుభవం అయింది, ఇంకా ఎప్పుడు పచ్చిది అనేది మొక్కలకు వేయను అసలు. ఉల్లిపాయ తొక్కులు అలాంటివి కూడా కొన్ని వాటర్లో వేసేసి ఆ వాటర్ అన్నా పోస్తాను, కానీ పచ్చిదేను. ఇప్పుడు ఇంకా వర్షాలు అయిపోతున్నాయి కదా, టబ్బులు ఏది ఖాళీగా ఉంటుంది కిచెన్ వేస్ట్ వేసేసి నింపేస్తున్నాను. సమ్మర్కి రెడీ అవుతాయి. ఇదిగోండి ఇక్కడైతే చక్కగా చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినాయి, చామంతి మొక్కలు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోసేస్తున్నాను. ఇంక ఈ బకెట్ మొత్తం చామంతి మొక్కలు కనకాంబరం ఫ్లవర్స్తో నిండిపోయింది బకెట్. ఇప్పుడైతే మట్టి చేంజ్ చేయను, ఇంకా మళ్ళీ జూన్లో మట్టి ఒకసారి చేంజ్ చేస్తాను. మొత్తం ఎరువు కలిపేసి పెడతాను మళ్ళీ, అప్పటికల్లా మట్టి గట్టిగా అయిపోతుంది. పక్కనే పైనాపిల్ కాయ తెచ్చినప్పుడు పైన కట్ చేసి పెట్టింది, రూట్స్ బాగా వెళ్ళినాయి. చిన్న లీవ్స్ అవి, చాలా చిన్నవి. ఆ లీవ్స్ వెడల్పు వచ్చేసి ఆ బకెట్ చిన్నది, అది బిర్యానీ బకెట్, ఆ బకెట్ కన్నా మించేసి వచ్చేసినాయి లీవ్స్. కొత్త లీవ్స్ కూడా స్టార్ట్ అయినాయి, వచ్చేదట్టే ఉంది ఆ ప్లాంట్, చూడాలి ఫస్ట్ టైము. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ, పల్లీల చట్నీ. ఇందులో కొద్దిగా కొత్తిమీర నేను కింద మట్టిలో వేశాను, ఒక పక్కన వచ్చింది, కొత్తిమీర కోసుకొచ్చేసాను. ఇలా మనం పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఫ్రెష్గా కోసుకోవచ్చు. దోశ వేశాను, ఇడ్లీ దోశ. పిల్లలిద్దరికి ఒకరికి ఇడ్లీ, ఒకరికి దోశ. దోశ పిండి ఇలా గ్రైండర్ పట్టేసుకుని పెట్టుకుంటాను. ఫస్ట్ రోజే నైట్ అంతా బయట ఉంచుతాను, అప్పుడప్పుడు వేస్తే దోశ పిండి గట్టిగా వస్తుంది. కొంచెం అటుకులు వేస్తే దోశ మంచి కలర్ వస్తుంది, రెడ్ కలర్లో. కొంచెం నానబెట్టేసి అటుకులు వేసుకుంటే సపరేట్గా వేయాలి అటుకులు. బియ్యంతో పాటు వేస్తే ఇంకా మొత్తం కలిసిపోయి తేలిపోతుంది వాటర్లో. ఫ్రెష్గా ఉంది కోసుకుని కొత్తిమీర, కొంచెం చింతపండు, జీలకర్ర, ఇలా పల్లీలు వేపేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇంకెక్కువ వేస్తాను. ఈ చిన్న చిన్న పిచ్చుకలు ఉంచలేదు, ట్రేలో వేసింది, బయట మట్టిలో వేసి